న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా నగరంలో వాక్థాన్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు డీఐజీ। ఉల్లి రైతులకు న్యాయం చేయాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ డిమాండ్। రైల్వే బడ్జెట్లో కర్నూలు జిల్లాకు న్యాయం చేయాలి అవాజ్ డిమాండ్। లడ్డు ప్రసాదాల తయారీలో భారీ అవినీతి గుడిసె కృష్ణమ్మ టీడీపీ జిల్లా అధ్యక్షులు। ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనండి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ। రహదారి భద్రత నియమాలను పాటించాలని 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా నగరంలో వాక్థాన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ, డీఐజీ ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్టీఓ కమిషనర్ శాంతికుమారి, విద్యాసంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ కైప పద్మావతి ప్రారంభించారు। ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను పాటించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ పేర్కొన్నారు। 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణం నుండి రాజవిహార్ వరకు నిర్వహించిన వాక్థాన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ, జిల్లా పోలీసు అధికారి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు। హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి నిర్లక్ష్య ధోరణులపై జాగ్రత్తలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు। ముఖ్యంగా యువతి యువకులకు నేను ఇచ్చే సందేశం ఒకే ఒకటి, దయచేసి మందు తాగి బండ్లు నడపొద్దు। ఇటీవల కాలంలో దాదాపు 20 మంది బస్సు ప్రయాణికులు చనిపోవడానికి కారణం ఒక బైకర్ మందు తాగడమే కాదు, అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు, అలాగే ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు। ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ తల్లిదండ్రులు, మేము ఏది ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు। సర్వే జనా సుఖినో భవంతు। గాడ్ బ్లెస్ యూ। బీ యూత్ బీ రెడీ। ఇది ఒకటే ఒకటి, ఈ రోజు ఇంతమంది ఎండలో తిరుగుతున్నాం అంటే మిమ్మల్ని మోటివేట్ చేయాలని, దయచేసి బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త। అందరికీ నమస్కారం। ఈ రోజు రోడ్డు ప్రమాదాలను నివారించడం కొరకు ఆర్టీఓ ఆఫీసు మరియు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ప్రజలు అందరూ మొత్తము కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా యువత ఈ మధ్య కాలంలో ప్రమాదాలకు గురై చాలా మంది మరణిస్తున్నారు। ఈ మధ్య కాలంలో పెద్ద బస్ యాక్సిడెంట్ కూడా ఒక బైక్ వాళ్ళు అడ్డంగా పడిపోవడమే కారణము। సో ఇవన్నీ నివారించడం కొరకు అందరినీ కూడా మంచిగా ఇప్పుడు అప్రమత్తం చేయడం కొరకు అందరికీ ఈ ప్రమాదాల నివారణ కొరకు ఈ ర్యాలీ నిర్వహించబడింది। ఇందులో భాగంగా ముఖ్యంగా యువతకు సందేశం ఏంటంటే, ఖచ్చితంగా వారు వెహికల్ ఏదైనా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, అతి వేగంగా పోకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు, అంతేకాకుండా కార్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి।
గురువారం దేవనకొండ మండలంలో వివిధ గ్రామాల రైతులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పిందన్నారు. అయితే దేవనకొండ మండలంలో ఉల్లి పంట చేసిన రైతులను గుర్తించకుండా పంట వేయని బోగస్ పేర్లు ఎక్కించి పంట నష్ట పరిహారం తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కుమ్మక్కై ముడుపులు పుచ్చుకొని రైతులను మోసం చేశారని తెలిపారు. వెంటనే అధికారులపై చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నకిలీ రైతుల నుంచి వారి ఖాతాలో జమ చేసిన ఉల్లి పంట రుణాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరారు. మాది దేవనకొండ మండలం బేతపల్ల గ్రామం సార్ మాది. నేను 346 సర్వే నంబర్ లో 3 ఎకరాలు ఉల్లి నాటినాను. దాంట్లో ఇప్పుడు నష్టపరిహారంలో ఒక సెంట్ కూడా రాయకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎత్తేసినాడు. ఇప్పుడు నన్ను 3-4 లక్షలు దానికి పెట్టుబడి పెట్టి నష్టపోయినాను. దానికి బాధ్యులు ఒక అగ్రికల్చర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తలారులు సార్. దీనికి లంచాలు తీసుకొని మా పేర్లు లేకుండా తీసేసినారు సార్. మాకు ఇప్పుడు నష్టం కావాలని, నష్టపరిహారం తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ గారిని. ఆమె స్పందించింది కూడా. చెలం గ్రామము, బేతపల్లె గ్రామం, విలేజ్. అక్కడ చెలం పంచాయతీల దేవనకొండ మండలం. అక్కడ మేము ఎమ్మడబడి అగ్రికల్చర్ వాళ్ళకి వారం నుండి రాయండి అంటే కూడా రాస్తామని చెప్పేసి పేపర్లు తీసుకొని ఊకబెట్టుకొని టైం అయిపోయిందని చెప్పేసి మావి రాయకుండా వీళ్ళ భూములకి రాసి వాళ్ళకి స్పందించినారు. కానీ మాకైతే వేసిన వాళ్ళకి స్పందించడం లేదు సార్. నేను 2 ఎకరాలు భూమి వేసిన వారం ఎమ్మడి పడినా సార్. నాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారు వద్దకు వచ్చినాము. ఆయమ చేస్తాననింది. ఆయమ చేయాలని కూడా మేము కూడా కోరుకున్నాము. మాకు నష్టపరిహారం ఏదన్నా కానీ ప్రభుత్వం తరఫున చెల్లిస్తే మా కుటుంబాలకు కూడా బాగుంటుందని కూడా మరి కోరుకుంటున్నాం. దేవనకొండ మండలానికి చెందినటువంటి దాదాపు 8 గ్రామాల రైతులు ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ప్రధానంగా మా సమస్య ఏమంటే ఖరీఫ్ సీజన్ లో మేము ఉల్లి పంట వేసాం. ఉల్లి పంట వేసి చాలా పెట్టుబడులు కష్టాలకు నష్టాలకు వచ్చి మరి పంట అయితే పండింది. పంట పండే సమయానికి గిట్టుబాటు ధర లేదు. ఎకరాకు కింటానికి 300-400 రూపాయలు కింటానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మేము కనీసం పంటను కూడా బయటికి తీసుకురాలేక ఆ పద్ధతుల్లో పొలాల్లోనే వదిలిపెట్టడం జరిగింది. కొంతమంది రైతులు కర్నూలు మార్కెట్ వరకు తీసుకొస్తే మరి ఇది 400-500 అమ్మిన పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకొని ఉల్లి రైతుల వాళ్ళకి ఏదైనా సాయం చేసేటువంటి ఉద్దేశంతో హెక్టార్కి 50,000 పరిహారం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాకు ఏదైనా నష్టపరిహారం వస్తుందని చెప్పేసి మేము ఆశపడ్డాం. తీరా మా లిస్ట్ లో చూస్తే దేవనకొండ మండలానికి సంబంధించినటువంటి గుండ్లకొండ, గుడిమిరల్ల, చెరంచెల్ల, బేతపల్లి, ఈ గ్రామాలు బండపల్లి, కోటకొండ, ఈ గ్రామాల్లో మొత్తం నిజంగా మేము ఎవరైతే ఉల్లేసామో మా పేర్లు ఒక పేర్లు కూడా లేవు. ఉల్లి వేయని రైతుల పేర్లు ఈ రోజు దుర్మార్గంగా లిస్ట్ లో చేర్చి రెవెన్యూ వాళ్ళు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై లాభాలకు మరిగి వాళ్ళు ఇచ్చే లంచాలకు మరిగి ఈ రోజు వాళ్ళ పేర్లు వేశారు. ప్రజాధన దుర్వినియోగం చేశారు. మేము వేసిన మాకు ఉల్లి పంట వేసిన రైతులకు మాకు మాత్రం డబ్బులు లే. ఈరోజు దుర్మార్గమైన పరిస్థితి. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళు కూడా స్పందిస్తూ మా వైపున మాట్లాడడం జరిగింది. మరి ఎవరైతే ఉల్లి పంట వేసినారో వాళ్ళందరికీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా బోగస్ లిస్ట్ లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పేసి మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. అట్లే ఈ బోగస్ లిస్ట్ తయారు చేసిన వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈరోజు రైతులుగా దేవనకొండ మండల రైతాంగం కోరుతున్నాం. ఆ విధమైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. నా పేరు వీరశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుని. రైల్వే బడ్జెట్లో కర్నూలు జిల్లాకు న్యాయం చేయాలని అవాజ్ కమిటీ సభ్యులు కర్నూలులో డిమాండ్ చేశారు.
ఆవాజ్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఇక్బాల్ హుసేన్, ఎస్ఎండి షరీఫ్, జమాతే ఇస్లాం ఏ హిందూ జిల్లా కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నుంచి రాజధాని అమరావతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతికి రైలు సౌకర్యం లేనందున ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ఎంపీలు చొరవ తీసుకుని రైలు వేయించాలన్నారు. వృద్ధులకు రైల్వే ఛార్జీల్లో రాయితీ కల్పించాలని కోరారు. కర్నూలు నుంచి నంద్యాలకు మంత్రాలయానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. अस्सलाम वालेकुम। हमारे जमात इस्लामी की तरफ से टीएस मुनीर अहमद है। जैसा कि हम सभी जानते हैं कि मुल्क की तरक्की किस तरह से होती है, वो ओवरऑल डेवलपमेंट के लिए हमको इम्पोर्टेंट नज़र आता है कि रेलवे कनेक्टिविटी होना ज़रूरी है। जैसा कि यहाँ हमारे पास जो है ना, जो इंडस्ट्रीज़ थे वो इंडस्ट्रीज से ख़त्म कर दिए गए, लेकिन जहाँ इंडस्ट्रीज़ हैं वहाँ पर रेलवे फैसिलिटीज हो तो लोगों के आवागमन के लिए यानी आने जाने के लिए उनको सहूलत होती है। बस से ट्रैवल करना बोले तो हज़ारों रुपये रखना पड़ता, यहाँ से हैदराबाद जाना बोले तो भी 2000 रुपये रख जाना पड़ता। अगर ट्रेन से जा रहे हैं तो 100 रुपये में 200 रुपये में काम हो जाता जाने आने का खर्चा। अब इसी तरह से अगर विजयवाड़ा जाना बोले तो तकरीबन 2-3 हज़ार रुपये लग जाते विजयवाड़ा के लिए। यहाँ से जो कर्नूल से विजयवाड़ा को होना, इससे पहले ये विजयवाड़ा को ट्रेन डाले थे लेकिन उसको निकाल दिए, फिर दरमियान में क्यों निकाल दिए नहीं मालूम। अब यहाँ से जाना बोले तो गुंटूर जाना है, गुंटूर जाके फिर गुंटूर से फिर तब्दील होना वहाँ। अब आप देखते हैं कि लोगों के प्रॉब्लम्स इस तरह से, जरा एजेड पर्सन है तो घुटने के प्रॉब्लम्स हैं, लोग वो चढ़ना उतरना उनके लिए बहुत मुश्किल हो जाता। इसीलिए जहाँ तक हो सके लोगों के गवर्नमेंट क्या है बोल तो सहूलत फराहम करना है। वो ओल्ड एज पेंशन के लोग इसके हाँ टिकट की सब्सिडी के लिए भी हमारा डिमांड है कि जहाँ तक हो सके, क्योंकि आप आजकल जो महंगाई है, इस महंगाई की वजह से लोग सफ़र हो रहे हैं। सफ़र करने के लिए अगर उनको कुछ सब्सिडी दी जाए तो ये मुनासिब होगा। और इसी तरह से आप सभी जानते हैं कि मुल्क की तरक्की के लिए ये सब मिल के काम करना पड़ता है। सारे लोग प्रजा में बल्कि जो है ना लीडर्स भी इसके लिए कोशिश करना है कि इसको इस तरह से आगे बढ़ा। విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అంటే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొట్టమొదటి రాజధాని మన కర్నూలు కావడం, ఆ కర్నూలుకి ఈరోజు ఎటువంటి రైల్వే సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకర దుర్మార్గం. గతంలో కూడా కర్నూలు సిటీ అని చెప్పని కూడా లేకుండా పరిస్థితి ఉండేది. గతంలో అనేక రకాల ఉద్యమాలు, ప్రజాతంత్ర పోరాటాలు ఆ రకంగా చేయడం ద్వారా ఈ రోజు కర్నూలు సిటీగా మార్చారు. అయితే కర్నూలు సిటీగా మార్చిన తర్వాత ఇక్కడి నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ గా మళ్ళీ ఏర్పడి ఆ రకంగా తెలంగాణ డివైడ్ కావడంతో మళ్ళీ మనకు రైళ్ల సౌకర్యాలు లేకుండా ఆ రకంగా కొరత ఏర్పడింది. కర్నూలు నగరంలో ఉండే సెంటర్ ఇది, జిల్లా హెడ్ క్వార్టర్. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఏ ట్రైన్లు కూడా రాజధానికి అమరావతికి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ పొల్లాలంటే ఒక్క ట్రైన్ మాత్రమే ఉంది. అది ఆ ట్రైన్ కూడా ఇంకొక మొలుకుంటూ ఆ రకంగా పోవాల్సిన దీనస్థితి ఆ రకంగా ఇది. జిల్లా నుంచి అనేక మంది రాష్ట్రపతులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు, ప్రధానమంత్రులు అయినారు, ఎన్ని పదవులు అలంకరించినా కూడా ఈ జిల్లాకి ఒరిగింది ఏం లేదు. కనీసం రైల్వే సౌకర్యాలను ఏర్పాటు చేస్తారని చెప్పేసి చూస్తే రైల్వే సౌకర్యం కూడా లేదు. కర్నూలు సిటీ ఎక్స్ప్రెస్ రైలు నడపాలని చెప్పేసి కర్నూలు నగర చిరకాల కోరిక. ఆ కోరిక అనేక ఈరోజు పత్రికాముఖంగా ఈ రైల్వే యొక్క సమస్యలు, పబ్లిక్ కర్నూలు సిటీలో ఉన్న పబ్లిక్ జరిగే సఫరింగ్, తర్వాత సాధక బాధకాలన్నీ గురించుకున్నాము. ఇప్పుడు విజయవాడ రాజధాని వచ్చినప్పటి నుంచి ప్రజలకు రైల్వే సదుపాయం డైరెక్ట్ లేదు. ఒక్క కర్నూలు టు సికింద్రాబాద్ బస్సు, అది కూడా వయా హైదరాబాద్ పోతే తప్ప వేరే ట్రైన్స్ ఏవి విజయవాడకు పోవడానికి లేదు. రోజు అమరావతి అని చెప్పి జాగ్రత్త చేస్తున్నారు, కానీ వేరే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రైన్లు పెట్టేది వీళ్ళకు గమనంలోకి తీసుకోలేదు. అందులో ఇప్పుడు విజయవాడ కూడా హైకోర్టు పెడుతున్నారు. ఇవన్నీ పోవాలంటే విజయవాడ క్రాస్ చేసి పోవాలంటే
అంటే ఇక్కడ ట్రైన్ సదుపాయం ఎక్కడ ఉంది? ఒక కర్నూలు సికింద్రాబాద్ తప్ప నుంచి వేరే లేదు. అందువలన మేము గతంలో హైదరాబాద్లో ఉన్నది అంత ఇబ్బంది పడలేదు. డైరెక్ట్ ఏ ట్రైన్స్ కానీ వచ్చేటివి పోయేటివి రాకపోకలు ఎంత సమస్య. విజయవాడ వచ్చినప్పటి నుంచి కర్నూలు ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు చాలా బాధలు ఉన్నాయి. అందుకోసం మేము దీని గురించి విజ్ఞప్తి చేస్తున్నామంటే ఒక డైరెక్ట్ ట్రైన్స్ సదుపాయం కల్పించాలి. అంటే డైరెక్ట్ అయా డోన్ లేకుండా డైరెక్ట్ కర్నూలు టు నంద్యాల ఇస్తే అది లింక్ అయిపోతుంది. కనీసం లింక్ లేకుండా ఆన్లైన్ పెట్టినా కానీ డైరెక్ట్ ఇది వస్తుంది. అందుకోసం ఇమీడియట్గా ఒక గతంలో కర్నూలు నుంచి మచిలీపట్నం వరకు ట్రైన్ ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేసినారు. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తామంటే ప్రతి అటు సైడ్ పోవడానికి చాలా తక్కువ ఉన్నాయి. ఒక్క ట్రైన్ తప్ప నుంచి ఏది లేదు. అందరూ డోను పోవాలి, లేకుంటే నంద్యాల పోవాలి. పోయి అక్కడ లడ్డు ప్రసాదాల తయారీలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆరోపించారు. 68.40 లక్షల కిలోల కల్తీ నెయ్యితో సింథటిక్ పదార్థాలు ఉపయోగించి కోట్లాది లడ్డు తయారు చేశారని, ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దలు 251 కోట్లు దోచుకున్నారని ఆమె విమర్శించారు. ఈ ఆరోపణలపై నిరసనగా టీడీపీ నాయకులు కర్నూలులోని పార్టీ కార్యాలయం నుంచి వినాయక్ చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పవిత్ర ప్రసాదం పేరుతో ప్రజలు విశ్వాసాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రజలు భావోద్వేగాలతో ఆటలాడుతుంది అంటూ కృష్ణమ్మ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మనోభావాలను గాయపరిచిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే జగన్ రెడ్డిని వెంటనే జగన్ రెడ్డిని వెంటనే జగన్ రెడ్డిని వెంటనే జగన్ రెడ్డిని వెంటనే. వైసీపీ వాళ్ళు గత 2 రోజులుగా వాళ్ళు కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారని చెప్పే వాళ్ళు పేటీఎం బ్యాచ్ తీవ్రంగా మా పైన విరుచుకుపడుతున్నారు. కానీ 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్న వాళ్లకు ఆ రుచి, ఆ కలరు, ఆ లడ్డు స్ట్రక్చర్ అంతా కూడా తెలిసి ఉంటుంది ఏ విధంగా ఉంది అని. చాలా మంది అప్పుడే ఎందుకు లడ్డు ఈ రకంగా ఉంది, చూడ్డానికి కూడా ఒక రకంగా ఉంది, బాలేదు, స్మెల్ కూడా బాలేదు, టేస్ట్ బాలేదని అప్పుడే ఎన్నోసార్లు హిందువులు అనేక మంది కూడా అనుమానం వ్యక్తం చేశారు. మేము కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపైన కూడా అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన సిట్ విచారణ చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసం, ద్రోహం బయటపడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పార్టీ ఆదేశం అందరికి కూడా ఎలా తెలియజేసేది ఏమంటే, అందరికీ పవిత్రమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి పవిత్ర స్థలంలో అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ సిగ్గురాలి దుర్మార్గుడికి ఎన్నో అఘాయిత్యాలు చేశాడు, మోసాలు చేశాడు, దేశ సంపదలతో దోచాడు. ఈరోజు లాస్ట్కు రవాణా రంగంలో బడా పెట్టుబడిదారులు నడుపుతున్న ఓలా, ఊబర్, ర్యాపిడోలు దేశమంతా పుట్టగొడుగుల్లాగా విస్తరించి
ఈ యాప్లో లైట్ మోటార్ వెహికల్, ఆటో, లారీ ఇలా అనేక రంగాలు ప్రవేశించి తద్వారా రవాణా కార్మికుల జీవితాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర కోశాధికారి జె దివాకర్, ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులు కె ప్రభాకర్ రవాణా రంగ కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక కర్షక భవన్ సిఐటి కార్యాలయంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి కుమార్ అధ్యక్షతన రవాణా రంగ కార్మికుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐటి యూనివర్సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వై నగేష్, ఆర్ నరసింహులు, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్, ఆటో యూనియన్ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ఎస్ మాలిక్ భాషా, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నాయకులు ఎస్ఆర్కే రెడ్డి, మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రియాజ్, లైట్ మోటార్ వర్కర్స్ యూనియన్ నగర నాయకులు వెంకటేశ్వర్లు, రమేష్, ఆటోమొబైల్స్ వర్కర్స్ యూనియన్ నగర నాయకులు గోవింద్, ప్రైవేట్ స్కూల్ బస్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమణ, బషీర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి క్రూరమైనటువంటి చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని కార్మిక వర్గం అంతా వ్యతిరేకించింది. ప్రధానంగా డ్రైవర్లు అంటే రవాణా రంగం కాబట్టి రవాణా రంగంలోనే ప్రత్యేకంగా ఒక సమ్మె జరిగింది. ఆటో కార్మికులందరూ కర్నూలులో బ్రహ్మాండంగా ఆ సమ్మెను జయప్రదం చేశారు. చాలా దిగ్విజయంగా జరిగింది. ఆ సమ్మె ప్రభావంతో ఒక రకంగా కర్నూలు బంద్ వాతావరణం కూడా ఏర్పడింది. అయితే అది ఒక భాగం అయితే కార్మికులకు కాస్తో కూస్తో ఊరటంగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోర్స్ అని చెప్పేసి 4 రకాల లేబర్ కోర్స్ తీసుకున్నారు. దానివల్ల ఏమైందంటే లేబర్ కోర్స్ రావడం వల్ల ఇంకా కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. గతంలో అయితే రవాణా రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ అనేది వర్తించేది. దాని ప్రకారం డ్రైవర్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే కావాల్సి ఏ డ్రైవర్ కూడా ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేయడు కాబట్టి రక్షణగా 3R4 సెక్షన్ పెట్టి శిక్ష పడకుండా డ్రైవర్కు ఒక రక్షణగా ఉండేది. అది ఎంయూ యాక్ట్ 1988 సెక్షన్ 134 ప్రకారం అట్లాంటి రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏం జరిగింది, ఆ చట్టం లేదు, అంటే ఆ కార్మిక చట్టాలన్నీ రద్దు అయిపోయినాయి. వచ్చి ఇప్పుడు లేబర్ కోర్స్ అనేది పెట్టింది. ఈ లేబర్ కోర్స్ లో కూడా నిజంగా కార్మికులు ఏమన్నా న్యాయం జరుగుతుందంటే ఏమి న్యాయం జరుగుతుంది. లేబర్ కోర్స్ లో ప్రధానంగా ఒకటి ఏంటంటే జీతాలకు సంబంధించి, అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేసేటువంటి సంస్థలో పనిచేసేటువంటి కార్మికుల జీతాలకు సంబంధించి మనం కనీస వేతనం ఈరోజు 26,000 డిమాండ్ చేస్తుంటే దాని చట్ట ప్రకారం కేంద్రం ఇప్పుడు 8 గంటలు 10 గంటలు కాదు 12 గంటలు పని చేయాలి. అంటే గతంలో 150 సంవత్సరాల క్రితం ఇవన్నీ చట్టాలు లేనప్పుడు వెట్టి చాకరీ చేసేవాడు కార్మికులు. 18 గంటలు 20 గంటలు లోపల పనికి పోయినోడు ఎప్పుడు బయటకు వస్తాడో కూడా తెలియదు. అట్లా పరిస్థితి ఉంది. మనం దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుని 8 గంటల 10 దినాలు కానీ కనీస వేతనాలు కానీ బోనస్ గ్రాట్యుటీ ఇవన్నీ అవుతుండే అవన్నీ చర్చది. కానీ ఇవన్నీ ఊళ్ళు మాత్రం అధికారంలోకి వాళ్ళే వస్తున్నారు. అధికారంలోకి వచ్చినట్టు వస్తున్నారు. మరి ప్రజలకు ఏమైనా చేస్తున్నారా తెలిసేపుంటే ఇప్పుడు కార్పొరేట్ అదాని అమ్మానే కనపడుతున్నారు. వేరే ఊరు కనపడలే. ముందు ఆ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ఏది మోటార్ ఈ కార్పొరేట్ శక్తులు కార్పొరేట్లకి ఇచ్చేస్తారు. అవన్నీ కూడా మనం దాంట్లో డ్రైవర్లుగా పనిచేసిందే. మొత్తం లారీ ఫీల్డ్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసేవాడు. మోటార్ వెహికల్ సవరణ చట్టం చేస్తే అప్పుడు మనము 2018 17లో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నారు వాళ్ళు. లేకపోతే అడిగిన అమలైంటే ట్రాన్స్పోర్ట్ రంగం కూడా కార్పొరేట్ శక్తులకు పోయింది. వాళ్ళకి కూడా 1000 లారీలు 2000 లారీలు పెట్టేస్తాడు ఒక దగ్గర పెట్టి వాడు ఏజెన్సీ పెట్టేస్తాడు. మనకు ఇప్పుడు బ్రోకర్స్ ఉంటాయి కదా కొద్దిగా. ఇప్పుడు అది ప్రైవేట్ బస్సులకి టికెట్ బుక్ ఉంటుంది, టికెట్ బుక్ చేసేవాడు. అట్లా అంటే లారీ ఓనర్లు చిన్న ఓనర్లు కూడా ఎవరు ఉంటుంది. ఒక లారీ 2 లారీలు 10 లారీలు వాళ్ళు కూడా ఎవరు వచ్చేసినాయి. ట్రాన్స్పోర్ట్ రంగం కూడా
వాళ్ళే దాని నుంచి వచ్చే ఆదాయం కూడా వాళ్ళకి లాస్ట్గా అవేవి సులభ కాంప్లెక్స్. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అపర కర్మల భవనాన్ని సందర్శించి అక్కడ వసతులు మరియు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వానికి బ్రాహ్మణుల పట్ల స్పష్టమైన బాధ్యత ఉందని, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అక్కడికి పనితీరును సమీక్షించి దరఖాస్తులు, సంక్షేమ కార్యక్రమాలు అమలుపై అధికారులతో చర్చించారు. కల్తీ మచ్చను కడిగి వేయడానికి, భక్తుల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆలయ శుద్ధి కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లోని ప్రసాద పవిత్రతపై వచ్చిన ఆరోపణలు ఇది కేవలం పరిపాలన వైఫల్యం కాదు, ఇది దైవ విశ్వాసంపై జరిగిన దాడి అన్నారు. జయంతి ప్రసాద్ నామదేశ్వర కుమారం కచ్చవత గోత్ర దోష చంద్రశేఖర నామదేశ్వర కుమారం గౌతమ గోత్ర దోష శ్రీమద్ నామదేశ్వర కుమారం పల్లిపాల గోత్ర దోష రమేష్ గవాగ్ నామదేశ్వర కుమారం మడిగల గోత్ర దోష రామకృష్ణ నామదేశ్వర సహ కుటుంబానాం हुसैन नामने सबरमान अवधर रुद्र गोत्रमने नामने लक्ष्मी नामने सबरमान कौशिक गोत्र गोत्र रामकृष्ण नामने सबरमान भागवत गोत्र गोत्र ऐश्वर्य नामने सबरमान. మరి ఓకేనా, అందరికీ నమస్కారం. ఇవాళ పవిత్ర తుంగభద్ర నది సమీపాన హరహర క్షేత్రం. ఇవాళ ఇక్కడ శ్రీదేవి భూదేవి తోటి శ్రీ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా శివలింగం కూడా మల్లికార్జున స్వామి కూడా ఉండటం జరిగింది. దానికే హరహర క్షేత్రంగా దీన్ని పిలుస్తున్నారు. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో పొద్దున కళ్యాణాలు, శ్రీనివాస కళ్యాణాలు జరిగినాయి. వాటికి దగ్గర దగ్గర 1250 మంది పైన 9 రోజులు బట్టి కళ్యాణాలు చేసుకుంటున్నారు. ఇవాళ చివరి రోజు మంచి కార్యక్రమం జరిగింది. మంచి అన్నప్రసాదం కూడా 4000 నుంచి 5000 మంది పైన వచ్చి పాల్గొన్నారు, అన్నప్రసాదాలు తీసుకున్నారు. నేను కూడా పొద్దున్న నుంచి ఇక్కడ ఈ గుళ్ళోనే ఉంటూ చేస్తున్నాం. కాకపోతే ఇది జరిగిన తర్వాత ఇంత బహుత్ కార్యక్రమం జరిగింది, అంత ఆనందంగా కన్నుల పండుగగా జరిగినటువంటి ఉత్సవాన్ని చూసాం. కార్మికుల చట్టాలను రక్షించుకోవడం కోసం తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు న్యూ సిటీ అధ్యక్ష కార్యదర్శులు నగేష్ నరసింహులు ఏపీ వేర్షౌస్ హమాలీ యూనియన్ గేట్ సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే భారీ సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రధానంగా 1926 నుండి కార్మికుల పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ల దాహం కోసం, కార్పొరేటర్లకు ప్రయోజనం కోసం కార్మికులకు ఉన్న హక్కులన్నింటినీ హరించి 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ విత్తన చట్టం 2025, విద్యుత్ చట్టం 2025, వేజీబీ రామ్జీలని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు నగర సహాయ కార్యదర్శి ఆర్ ఓబులేష్, ఏపీ వేర్షౌస్ హమాలీ యూనియన్ కార్యదర్శి కె రాజు, నాయకులు హనుమంతు, మహేష్, మల్లి, మధు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇందాక మన అన్న చెప్పినట్టు 12వ తేదీ కంటే ముందు ఈ సమ్మె జయప్రదం కోసం సమ్మె చేస్తున్నామని ప్రజలకు తెలియడం కోసం 8-9 తేదీల్లో ఒకరోజు మనకి జరిగే బైక్ జాతాన్ని మనం ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి, అట్టనే రేపు 5వ తేదీ జరిగే మనకు మొన్ననే మన సిఐటియు ఆఫీస్ బేరర్స్ నగర కమిటీ పని విభజన చేసింది. పని విభజన చేసిన దాంట్లో ఒక్కొక్క నాయకుడు ఏ యూనియన్లు చూడాలా అనేది మన నగరంలో ఉండే ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా పని విభజన చేయడం జరిగింది. అందులో మన నగేష్ నగర అధ్యక్షుడు ఆయన మన యూనియన్ బాధ్యత ఇప్పటి మన నగర కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి ఇప్పటి నుంచి మన నగేష్ మన యూనియన్ బాధ్యతలు చూస్తాడు. అట్లే మనం ఏదైతే గతంలో మనం ఎట్లాంటి మన పోరాటాలు ఏ సందర్భంగా ఎట్లా నాయకులకు ఎట్లా సహకరించినామో అట్లా మన నగేష్ కూడా సహకరించాలి మీరందరూ కూడా. కాబట్టి ఇప్పటి నుంచి మన నగేష్ మీ యూనియన్కి బాధ్యుడిగా వస్తాడు. అట్లే మనం
ఇప్పుడు మాట్లాడి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నగరంలో వాక్థాన్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు డీఐజీ. ఉల్లి రైతులకు న్యాయం చేయాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ డిమాండ్. రైల్వే బడ్జెట్లో కర్నూలు జిల్లాకు న్యాయం చేయాలి అవాజ్ డిమాండ్. లడ్డు ప్రసాదాల తయారీలో భారీ అవినీతి గుడిసె కృష్ణమ్మ టీడీపీ జిల్లా అధ్యక్షులు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనండి. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ.